రాయలసీమ వాసిగా చెప్పుకునే చంద్రబాబు సీమకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. శ్రీశైలంలో నీటి మట్టం పెరుగుతున్నప్పటికీ రిజర్వాయర్లో 854 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. మరి మనకు శ్రీశైలం నీళ్ళు వచ్చినా కానీ కూడా మనకి ఎట్టేందుకు మన అధికారులు కానీ మన నాయకులు కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ఎందుకు కానీ చర్యలు తీసుకోవడం లేదు. రాయలసీమ మీద ఉండేటువంటి చిత్తశుద్ధి ఏమిటి? మరి స్వయానా ముఖ్యమంత్రే రాయలసీమ వాడేయండి కూడా మనమేం ఫేవర్ చేయమని అడగలే, న్యాయం చేయమంటున్నాం. పైన ప్రాజెక్టులు ఏ రకమైన పద్ధతిలో నీరు అందించారో అవి పూర్తి స్థాయి వచ్చిన తర్వాత కిందికి వదులుతారు తప్పక మధ్యలో వదలలే. మరి ఈరోజు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్ అయ్యేంత వరకు కిందికి పవర్ జనరేషన్ అనే పేరుతో కానీ లేదా సాగర్కి నీళ్ళు అనే విషయంలో కానీ అది ఎత్తినారంటే కన్నా రాయలసీమకు మీరు తీరని ద్రోహం చేసిన వాళ్ళతో రాయలసీమకు పచ్చిపోయి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.